మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్ 4280 వేకెన్సీ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఆన్లైన్లో స్టార్ట్ అనేది 15 ఏప్రిల్ 2024 స్టార్ట్ అవుతుంది. ఎండ్ అనేది 14 మే 2024 క్లోజ్ అవ్వడం జరుగుతుందండి. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ విషయానికి వస్తే క్వాలిఫికేషన్ ఇక్కడ 10th క్లాస్ అండి, ఎస్ఎస్సి స్టాండర్డ్. ఏజ్ విషయానికి వస్తే 18 to 28 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుందండి. అలాగే ఓపీసీ కేటగిరీకి సంబంధించిన పర్సన్స్కి అయితే 3 ఇయర్స్ అనేది వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జామ్ ఫస్ట్ కండక్ట్ చేస్తారు కాబట్టి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి, సిబిటి టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అదే పిఈటి ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎంటి కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్కి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా ఉంటుందండి. ఈ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఆర్ఆర్బీలో మెయిన్గా చెప్పుకోవాలనుకుంటే దీనికి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, ఓన్లీ 1 ఎగ్జామ్ మాత్రం ఉంటుంది, అది కూడా ఇది మెయిన్ ఎగ్జామేనండి. ఓకే, నెక్స్ట్ టెస్ట్ సిబిటి అనేది 120 క్వశ్చన్స్ వస్తాయండి, 120 మార్క్స్. ఎగ్జామ్ అనేది 90 మినిట్స్ అనేది కంప్యూటర్లో జరగడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది మనం రాంగ్గా ఏదైనా ఆన్సర్ చేస్తే మనకి మనకు వచ్చిన మార్క్స్లో 1/3 మార్క్ అనేది కట్ చేయడం. చేంజ్ ఆఫ్ ఎలిజిబిలిటీ అండి, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్స్ క్యాండిడేట్స్కి 35% మార్క్స్ అనేది రావాలి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 30% మార్క్స్ కానీ వస్తే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. ఓకే, నెక్స్ట్ సిలబస్ విషయానికి వస్తే సిలబస్ ఫర్ సిబిటి అనేది కంప్యూటర్ ఎగ్జామ్ కావాల్సిన సిలబస్ ఇది చూసుకుంటే అర్థమెటిక్ నుంచి మనకి 35 మార్క్స్ వస్తాయండి. అర్థమెటిక్లో ఏ చాప్టర్స్ అంటే ఇక్కడ మనం చూసుకుంటే హోల్ నెంబర్స్, నెంబర్ సిస్టమ్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ అండ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్. నెక్స్ట్ డిస్కౌంట్, యూజ్ ఆఫ్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ బి విషయానికి వస్తే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకి 35 మార్క్స్ రావడం జరుగుతుంది. అందులో జనరల్ ఇంటెలిజెన్స్ విషయానికి వస్తే నెంబర్ ఎనాలజీ, నెక్స్ట్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అండ్ స్పేషియల్ విజువలైజేషన్ అండ్ స్పేషియల్ ఓరియంటేషన్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్షియేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ జడ్జ్మెంట్, విజువల్ మెమొరీ, నెక్స్ట్ డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్స్, రిలేషన్షిప్స్ కాన్సెప్ట్స్, అర్థమెటికల్ రీజనింగ్స్ అండ్ వెర్బల్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్, నెంబర్ సిరీస్, నెక్స్ట్ నాన్ వెర్బల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, స్టేట్మెంట్, కన్క్లూజన్స్ అండ్ సిలోజిస్టిక్ రీజనింగ్స్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్స్ నుంచి చాప్టర్స్ అండి. నెక్స్ట్ సి విషయానికి వస్తే జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 50 మార్క్స్ వస్తాయి. దెన్ ఎన్విరాన్మెంట్ అండ్ హిమ్ యావ్ అండ్ ఇట్స్ అప్లికేషన్ టు సొసైటీ, అంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలో జరుగుతున్న విషయాలన్నిటి గురించి కూడాను మనకి జనరల్ అవేర్నెస్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. టోటల్గా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఎవ్రీడే జరుగుతున్న అబ్జర్వేషన్స్ అన్నీ కూడాను మనం కరెంట్ అఫైర్స్ కింద వస్తాయి. ఇవన్నీ కూడా మనం చూసేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చారు ఇండియన్ హిస్టరీ అండ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అండ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ పాలిటీ, నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ స్పోర్ట్స్, జనరల్ సైన్స్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా జనరల్ అవేర్నెస్ కింద మనకి రావడం జరుగుతుంది. మనకి ఇవన్నీ కూడా 50 మార్క్స్ అనేది దీని నుంచి మనకి 50 క్వశ్చన్స్ కూడా వస్తాయి, 50 మార్క్స్ వస్తుంది. నెగిటివ్కి 1/3 మార్క్ కూడా కట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇదంతా కూడా సిబిటి టెస్ట్ కదా. సిబిటి టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఏది ఉంటుంది అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, పిఈటి ఉంటుంది. మేల్ విషయానికి వస్తే రన్నింగ్లో 1600 మీటర్స్ రన్ చేయాలండి, 5 minutes 45 secondsలో. నెక్స్ట్ ఫీమేల్ విషయానికి వస్తే 800 మీటర్స్ 3 minutes 40 secondsలో వీళ్ళు రన్ చేయాలి. నెక్స్ట్ లాంగ్ జంప్ విషయానికి వస్తే మేల్స్ అనేవాళ్ళు 14 feet అనేది లాంగ్ జంప్ చేయాలి, అదే ఫీమేల్స్ అయితే 9 feet అనేది లాంగ్ జంప్ చేయాలి. ఓకే, నెక్స్ట్ హై జంప్ విషయానికి వస్తే మేల్స్ 4 feet అండి, అదే ఫీమేల్స్కి అయితే 3 feet. ఓకే,
అది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. నెక్స్ట్ విషయానికి వస్తే మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎంటీ కేటగిరీ చూసుకుంటే అన్రిజర్వ్ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్. మేల్స్ హైట్ అనేది 165 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్స్ అయితే 157. ఓకే. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వస్తే మేల్స్కి 80 అన్ఎక్స్పాండెడ్లో ఉండేటప్పుడు 80 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాండెడ్లో 85 ఉండాలి. ఓన్లీ ఫర్ మేల్స్కి మాత్రమే. ఓకే. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చూసుకుంటే హైట్ 160 ఉండాలండి మేల్స్కి, ఫీమేల్స్కి 152. అదే అన్ఎక్స్పాండెడ్లో వాళ్ళ చెస్ట్ అనేది 76.2 ఉండాలండి, ఎక్స్పాండ్లో 81.2 ఉండాలండి. లేడీస్కి ఉండదండి, ఓన్లీ బాయ్స్కి మాత్రమే. ఈఏటీ ఈజ్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఓకే. నో మార్క్స్ ఆర్ టు బి అవార్డెడ్. ఇది జస్ట్ క్వాలిఫై మాత్రమే, దీనికి ఇవేమి మార్క్స్లో ఏమి కూడా యాడ్ చేయరు. ఓకే. నెక్స్ట్ ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ విషయానికి వస్తే ఈ మస్ట్ అండ్ షుడ్ బీగా అంతా అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది కదా, ఆ టైంలో మనకి కంపల్సరీగా 10th క్లాస్ సర్టిఫికేట్, అదే ఎస్ఎస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళైతే నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే రీసెంట్ 2 కలర్ ఫోటోగ్రాఫ్స్ చూసుకోవాలి. ఎన్ఓసి అయితే సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎన్ఓసి అంటే నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని ఉంటుందండి, దీనికి అది కూడా వాళ్ళు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ హోమ్స్టేడ్ సర్టిఫికేట్. ఓకే. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఇది అంతా కూడా మెడికల్ ఎగ్జామినేషన్స్ అంటే ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత రైల్వే హాస్పిటల్స్లో మాత్రమే ఈ మెడికల్ ఎగ్జామినేషన్స్ అనేది జరుగుతుందండి. అదే ఫ్లాట్ ఫుట్ ఉన్న, నాక్నీ ఉన్న, నెక్స్ట్ కలర్ బ్లైండ్నెస్ ఉన్న వీళ్ళందరూ కూడా నాట్ ఎలిజిబుల్ ఫర్ దీస్ జాబ్స్ అండి. ఓకే. ఆల్రెడీ హౌ టు అప్లై అండి. ఫస్ట్ రీడ్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్ అండి. మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, కేర్ఫుల్గా మీరు ఇన్స్ట్రక్షన్ చూసేసుకోండి. ఆల్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ టేకెన్ అంటే ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ మనకి ఉండాలి, ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడాను మీరు అప్లై చేసేటప్పుడు ఆన్లైన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళడం చాలా మంచిది. ఓకే. నెక్స్ట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకుని వెళ్ళండి. జేపీఈజీ 30 to 70 KB ఉండేటట్టుగా జేపీఈజీలో కన్వర్ట్ చేసేసుకోవాలి. అలాగే సిగ్నేచర్ విషయానికి కూడా 30 to 70 KB అనేది తీసేసుకొని మనం ఆ సైజ్ని సెట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కలర్స్ ఫొటోస్ మీరు తీసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది వైట్లో ఉండేటట్టు చూసుకోండి. ఓకే. వైట్లో ఉండేటట్టు మాత్రమే మీరు ఫొటోస్ తీసుకోండి దయచేసి. వెనక కానీ కలర్గా ఉండేటట్టు బ్లూ కానీ బ్లాక్ కానీ ఏది ఉంచకండి, వైట్ కలర్ ఉండేట్టుగా బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ తీసుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు అయితే ఏ ఫొటోస్ అయితే మీరు అప్లోడ్ చేస్తున్నారో అలాంటి ఫొటోస్ అనేవి 12 కాపీస్ ఆఫ్ సేమ్ ఫోటోగ్రాఫ్స్ టేకెన్ ఇన్ టు దెమ్. ఓకే. ఫర్దర్గా ఫ్యూచర్లో మీకు యూజ్ అవ్వచ్చు మేబీ. ఓకే. నెక్స్ట్ జనరల్ గైడ్లైన్స్ అండి. జనరల్ గైడ్లైన్స్ విషయానికి వస్తే ఎప్పుడు కూడా మీ ఫోన్ నెంబర్ యాక్టివ్గా ఉన్న ఫోన్ నెంబరు, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి యాక్టివ్గా ఉన్నది, నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్ ఐడి అండి, పాస్వర్డ్ అనేది మీరు చాలా కేర్ఫుల్గా ఇవన్నీ కూడా జనరల్ గైడ్లైన్స్ అండి, ఇవన్నీ కూడా ఎప్పుడూ వర్కింగ్లో ఉండేటట్టుగా మీరు చూసేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటుందండి ఎగ్జాము. నెక్స్ట్ 13 రీజనల్ లాంగ్వేజెస్ ఉంటాయి, అందులో కూడా ఉంటుంది, కానీ తెలుగులో మాత్రం ఎగ్జామ్ ఉండదండి. దయచేసి ముందుగా చెప్తాను, తెలుగులో ఎగ్జామ్ ఉండదు. ఓకే. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఓబీసీ క్యాండిడేట్స్కి 500, డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 250 రూపీస్ అనేది మనకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉండడం జరుగుతుంది. ఓకే. పేమెంట్ విషయానికి వస్తే పేమెంట్ అనేది త్రూ ఆన్లైన్లోనే, లైక్ డెబిట్, క్రెడిట్, యూపీఐ ట్రాన్సాక్షన్స్, నెక్స్ట్ నెట్ బ్యాంకింగ్ ఇలాంటివి వీటి ద్వారా మాత్రమే మనకి పేమెంట్ మోడ్ అనేది అవడం జరుగుతుంది. శాలరీ విషయానికి వస్తే కానిస్టేబుల్కి 21,700 రూపీస్ అనేది పెర్ మంత్కి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ.